ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమండి, కాఫీ తీసుకోండి. లెక్క ప్రకారం ఎల్లుండి పసుపు దంచే కార్యక్రమం అనుకున్నాం. అసలు దాని గురించి కానీ జరిగిన దాని గురించి కానీ వాళ్ల నుంచి ఎలాంటి ఫోను లేదు. నాకెందుకు భయంగా ఉందండి. ఆనంద గారికి మీరే ఫోన్ చేస్తే ఏ మొహం పెట్టుకుని ఫోన్ చేయమంటావు? ఏం మాట్లాడమంటావు? అలా అనుకుంటే ఎలా అండి? మన పిల్లల జీవితాలు కదా. ఆవిడేమైనా అంటే పడదాం, తప్పే ఉంది. ఏమండి, ఆవిడే చేస్తున్నారు. ఆనందనా? ఆ హలో ఆనంద, నేనే నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నానమ్మా. ఈలోగా నువ్వే ఫోన్ చేశావు. ఎల్లుండి పసుపు దంచే కార్యక్రమం అనుకున్నాం కదన్నయ్య. దానికోసం రేపు అమ్మాయికి చీరివ్వడానికి వస్తున్నాం. అవునా? సరేమ్మా. కానీ మా పెద్దమ్మాయి చేసిన పనికి నిన్ను క్షమాపణలు అడుగుతున్నాను. అయిపోయిన దాని గురించి ఇప్పుడెందుకన్నయ్య? జరగాల్సింది చూద్దాం. పెద్దమ్మాయి సంగతి పక్కన పెట్టి అనుకున్న ముహూర్తానికి శరణ్యకి దర్శన్కి పెళ్లి జరిపిద్దామని నిర్ణయించుకున్నాం. ఏమంటావ్? నీ ఇష్టం అమ్మా, నువ్వెలా అంటే అలా. సరే, ఉంటాను. అలాగేనమ్మా. ఏమంటుంది? ఒక్క నిమిషం. శరణ్య. ఏంటి నాన్న? ఓ, ఇక్కడే ఉన్నావా? కాంచనా, అనన్య, అత్తయ్య. ఏమైందండి? చాలా పెద్ద శుభవార్త. శుభవార్త? ఏంటి విశ్వనాథం, ఏదో శుభవార్త అన్నట్టున్నావే? మొహంలో ఆనందం కనిపిస్తా ఉండది. అవును, శుభవార్తే. ఆనంద ఫోన్ చేసింది. ఇప్పటి వరకు వాళ్ళ నుంచి ఫోన్ ఎప్పుడొస్తుందో, ఎలాంటి మాట వినాల్సి వస్తుందో అని భయంతో ఉన్నాను. ఇప్పుడు కొంచెం మనసు కుదుట పడింది. ఇంతకీ ఏమన్నారు? అనన్య చేసిన దానికి ఆనందకి బాధగానే ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.